ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 2025 వచ్చి ఆగస్టు కూడా అయిపోతుంది. ఇంతవరకు 1000 కోట్ల సౌండ్ లేదు. లాస్ట్ ఇయర్ ఈ టైంకు కల్కి వచ్చి 1000 వాలా పేల్చింది. ఆ తర్వాత పుష్పరాజ్ వచ్చాడు, బాక్స్ ఆఫీస్ ని పీస్ చేశాడు. ఈ ఏడాది ఆ పని కూలీ చేస్తాడు అనుకుంటే కుదరలేదు. మరి నెక్స్ట్ రిలీజ్ అయ్యే కాంతారా వల్ల అవుతుందా? 2025లో ఇండియన్ సినిమాకు 1000 కోట్లు అందించే చిత్రం ఏది అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే కూలీ టార్గెట్ రీచ్ కాదు అని ట్రేడ్ పండితులు కన్ఫర్మ్ చేసేశారో నెక్స్ట్ మూవీ ఏంటి అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. అందరి చూపు కూడా అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న కాంతారా 2 పైనే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా 1 14 కోట్లతో తెరకెక్కి 450 కోట్లు రాబట్టింది. శాండల్వుడ్ నుంచి మరో పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇప్పుడు కాంతారా సీక్వెల్ ఏకంగా 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇది ఖచ్చితంగా పాన్ ఇండియాను షేక్ చేసి సరాసరి 1000 కోట్లకు పరిగెడుతుందని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. శాండల్వుడ్ నుంచి మూవీస్ అంటే ఆ ఇండస్ట్రీ కంటే కూడా టాలీవుడ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్. కేజీఎఫ్, కాంతారా లాంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపు 100 కోట్లకు బేరమైనట్లు ప్రచారం సాగుతుంది. నైజాం 40 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి 60 కోట్లకు వ్యాపారం జరిగిందట. కాంతారా సీక్వెల్ కథను కదంబుల కాలంలో సాగే కథగా చూపించబోతున్నాడు రిషబ్. ఇందుకోసం రిషబ్ సైతం కలరియపట్టు యుద్ధ విద్యలో సైతం శిక్షణ తీసుకున్నాడు. ఎంతో నిష్ఠగా పాత్ర పోషించాడు. మంచి ముహూర్తం చూసి చిత్రీకరణ ప్రారంభించాడు. కాంతారా 3 కూడా ఉందని, అందులో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నాడు అనే ప్రచారం కూడా సాగుతోంది. రాజమౌళి సినిమా అంటే అది థియేటర్స్ కు వచ్చే వరకు నమ్మకమే ఉండదు. వచ్చిన తర్వాత ఆ మూవీ రేంజ్ ఏంటి అనేది తర్వాత సంగతి. కానీ ఈలోపు జక్కన్న పర్ఫెక్షన్ కోసం సినిమాను చెక్కుతూనే ఉంటాడు. అందుకే తొందరపడి రిలీజ్ డేట్ లాక్ చేయడు. కానీ ఈసారి మాత్రం రాజమౌళి మారిపోయాడు అనే పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే దర్శక ధీరుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మహేష్ క్యారెక్టర్ ఏంటి? మూవీలో విలన్ ఎవరు? అసలు ఇది ఏ జానర్? ఎక్కడెక్కడ షూటింగ్ నిర్వహిస్తున్నారు? ఇలాంటి డీటెయిల్స్ అన్నింటికీ ఒకటే సమాధానం. అది ఏంటి అంటే వచ్చే నవంబర్ వరకు ఆగితే మహేష్ మూవీకి చాలా డీటెయిల్స్ చెప్తాను అంటూ సూపర్ స్టార్ బర్త్డే కు కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి. మహేష్ తో రాజమౌళి మూవీ ఏళ్లకు ఏళ్లు తెరకెక్కే ప్రాజెక్టు కాదు అని ముందు నుంచి ప్రచారం సాగుతుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు అని ప్రచారం మొదలైంది. 2027లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి కెరియర్ ను మలుపు తిప్పిన డేట్ కు సూపర్ స్టార్ మూవీ రిలీజ్ కావడం విశేషం. 2022 మార్చి 25న విడుదలైన RRR హాలీవుడ్ వెళ్లి అక్కడ ఆస్కార్ అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం 2027లో ఇదే డేట్ కోసం చూస్తున్నాడట జక్కన్న. ఇదే విషయాన్ని నవంబర్లో జరిగే ఈవెంట్ లో వెల్లడిస్తాడట. నెట్ఫ్లిక్స్ కు కూడా ఇదే డేట్ ను మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడట రాజమౌళి. అలా ఈ విషయం బయటకు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇదే డేట్ కు సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఆ తర్వాత అంది వచ్చే గుడ్ ఫ్రైడే, ఉగాది, రామనవమి సెలవులు తమ చిత్రానికి బాగా కలిసొస్తాయి అనేది రాజమౌళి ప్లాన్. 100 సినిమాలు అంటే ఒకప్పుడు చాలా చిన్న కౌంట్. కానీ ఇప్పుడు సెంచరీ కంప్లీట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. ప్రస్తుతం అలాంటి మైల్ స్టోన్ మూవీ కోసమే రెడీ అవుతున్నాడు నాగార్జున. ఒక కుబేరా, ఒక కూలీ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో సెంచరీ ఫిల్మ్ కు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు ఆ తర్వాత చేయవలసిన ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. నాగార్జున చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న కుబేరాలో ఒక డిఫరెంట్ రోల్, ఇప్పుడు కూలీలో విలన్ క్యారెక్టర్. ఈ రెండు కూడా డేరింగ్ స్టెప్స్. ఇప్పుడు మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట కింగ్. ఇప్పటికే 100వ సినిమాకు డైరెక్టర్ ను అనౌన్స్ చేశాడు నాగార్జున. తమిళ దర్శకుడు కార్తిక్ మేకింగ్ లోనే న్యూ మూవీ ఉండబోతోంది. ఆగస్టు 29న మూవీ ఓపెనింగ్ లేదా కన్ఫర్మేషన్ ఉండబోతోంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని కింగ్ ఆల్రెడీ లీక్ ఇచ్చేశాడు. 100వ సినిమా తర్వాత చేయాల్సిన చిత్రాలపై కూడా కింగ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉండబోతోందట. మరో చిత్రాన్ని 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర అందుకున్నారట. ఇవి కూడా పూర్తిగా యాక్షన్ చిత్రాలే అట.
ఈ రెండు కూడా 100వ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్తాయట. చిరు వెంకటేష్ ఎవరి దారుల్లో ఫ్యామిలీ అండ్ మాస్ మూవీ చేస్తుంటే మాస్ టైటిల్ పెట్టుకుని సినిమా తీసిన హీరో మాత్రం ఓన్లీ యాక్షన్ అంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ నటించే కొత్త చిత్రంలో కింగ్ కొంచెంసేపు కనిపించబోతున్నాడు. అది యాక్షన్ సీన్ అట. కూలీ రిలీజ్ కోసం ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ లోకేష్ మేకింగ్ లో కూలీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ వారిలో కనిపించింది. ఇక రెండు కార్తీ ఫ్యాన్స్ కూలీ కంప్లీట్ అయితే లోకేష్ ఖైదీ సీక్వెల్ తీస్తాడు అనే కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని లాగేశారు కమల్, రజనీకాంత్. కూలీ రిలీజ్ ముందు వరకు ఖైదీ సీక్వెల్ పై ఎలాంటి డౌట్స్ లేవు. కానీ ఇప్పుడు ఖైదీ సీక్వెల్ షూటింగ్ సడన్ గా పోస్ట్ పోన్ అయింది. కమల్, రజనీ మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. కూలీ తర్వాత ఇదే మల్టీస్టారర్ తెరకెక్కించాల్సిందిగా లోకేష్ కు లోకనాయకుడి నుంచి ఆర్డర్ వచ్చింది. అన్ని సినిమాలకు సీక్వెల్స్ సెట్ కావు, కానీ సీక్వెల్ సెట్ అయిన సినిమాకు సీక్వెల్ తీయడం ఆగదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఖైదీ సీక్వెల్ చాలా ఏళ్లుగా పెండింగ్ లో పడిపోతోంది. ఎప్పుడు సీక్వెల్ తీయాలని లోకేష్, కార్తీ ప్లాన్ చేసినా ఏదో ఒక కారణంతో ఖైదీ 2కు బ్రేక్ పడుతోంది. ఇప్పుడు కూడా మరోసారి వాయిదా పడింది. అయితే గతంలో వేరు, ఇప్పుడు వేరు. గతంలో చాలా సార్లు సీక్వెల్ అనుకున్నా అప్పుడు కార్తీకి ముందే చెప్పేవాడు లోకేష్. దీంతో కార్తీ కూడా తన డేట్స్ ను ఇతర ప్రాజెక్ట్స్ కు మళ్లించేవాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఖైదీ 2 కోసం డేట్స్ రిజర్వ్ చేశాడు కార్తీ. ఇప్పటికిప్పుడు తన డేట్స్ ను మరో చిత్రానికి మళ్లించడానికి కార్తీ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కార్తీ చేతిలో సర్దార్ సీక్వెల్, అలాగే మార్షల్, వాతియార్ చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు చిత్రాలు షూటింగ్ కూడా పూర్తయింది. ఈ దశలో ఖైదీ సీక్వెల్ కు కార్తీ బ్లాక్ చేసిన డేట్స్ ను మరో తమిళ దర్శకుడు సుందర్ సితో సినిమా చేసేందుకు మళ్లించినట్లు సమాచారం. అరణ్మణి సీక్వెల్స్ తో సుందర్ సి తమిళనాట సంచలన దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో భారీ ఫ్యాంటసీ మూవీని తీస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత కార్తీ హీరోగా మూవీ తెరకెక్కిస్తాడట.